హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసు గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము. అయితే నిన్న అంటే ఫిబ్రవరి 16న రక్షగౌడ మేడం అయితే బర్త్డే అయితే జరుపుకున్నారనమాట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో రక్ష బర్త్డేకి చాలామంది అనేక విధాలుగా విషెస్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. సోషల్ మీడియాస్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ఫ్యాన్ పేజెస్ వాళ్ళైతే సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ని అయితే చాలా బాగా తెలియజేశారు. అలాగే మన రిషి సార్ కూడా రిషికి వసుకి బర్త్డే విషెస్ అయితే తెలియజేశారనమాట. అభిమానులు అయితే అనుకున్నారు రిషి సార్ పోస్ట్ పెడతారా లేదా, ఎందుకంటే సార్ బిజీగా ఉన్నారు కదా సినిమాలలో, వసుకి బర్త్డే విషెస్ చెప్తారా లేదా. ప్రతిసారి కూడా సార్ రిషి సార్ అయితే ప్రతిసారి కూడా వసుధరకి అయితే బర్త్డే విషెస్ని ఖచ్చితంగా చెప్తారు కదా. సో ఈసారి చెప్తారా లేదని చాలా అయితే వెయిట్ చేశారు. వాళ్ళు వెయిట్ చేసినట్టుగానే రిషి సార్ అయితే బర్త్డే విషెస్ని అయితే తెలియజేయడమే జరిగిందనమాట. రిషి సార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో హ్యాపీ బర్త్డే ఊర్మిళ అంటూ పెట్టడం అయితే జరిగింది. ఊర్మిళ అని ఎందుకు పెట్టాడని మీకైతే ఒక డౌట్ రావచ్చు. అయితే రిషి సార్ వసుధరని అప్పుడప్పుడు ఊర్మిళ అంటూ ఏడిపిస్తాడు. అలాగే ఊర్మిళ హ్యాపీ బర్త్డే ఊర్మిళ అంటూ స్టేటస్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో వసు ఊరుకుంటుందా స్టేటస్ చూసిన వసు కూడా రిషి సార్ పెట్టిన ఫోటోకి అయితే రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ నింజా అంటూ పెట్టడం జరిగింది. ఇది చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే ఫోటోలో చూసి రిషి అయితే వాళ్ళిద్దరూ ఒకటే ఫ్రేమ్లో ఉన్న ఫోటో అయితే పెట్టి విషెస్ అయితే చాలా బాగా చెప్పారు. సో అభిమానులు అయితే ఆ ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అభిమానులకి ఒక్కటే కావాలి, ఏంటంటే రిషి వసు ఇద్దరు ఒకటే ప్రేమలో కనిపించాలి. ఇద్దరు ఒకే ప్రేమలో కనిపించేసరికి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫోటోకి కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఫ్యాన్స్ కూడా రిషి వసు ఇద్దరు ఉన్న ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకొని వసు ఫొటోస్ అయితే షేర్ చేసుకొని వసుకి అయితే హ్యాపీ బర్త్డే తెలియజేయడంతో పాటు మీరిద్దరూ మళ్ళీ కొత్త సీరియల్తో మా ముందుకి రావాలి అంటూ కామెంట్స్ కూడా షేర్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్త సీరియల్తో రావాలని చాలా కోరుకుంటున్నారు. నేను వసుధరే బర్త్డే అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందనమాట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా కో యాక్టర్స్ కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఉంటారు కదా. సో అందరు కూడా మంచిగా స్టేటస్ అయితే పెట్టి విషెస్ అయితే తెలియజేశారు వసుకి. వసు కూడా వాళ్ళందరు పెట్టిన ఫొటోస్ అయితే మళ్ళీ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అంటూ ఆ ఫొటోస్ అన్నీ షేర్ చేసుకుంది వసు కూడా షేర్ చేసుకొని వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటూ ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగిందనమాట. సో నేను ఆ ఫొటోస్ అయితే షేర్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు వసు నచ్చినట్లయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.